అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో శ్రావణ మాసం సందర్భంగా చింతపండు పులిహోరని ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకునే వాళ్ళకి ప్రాపర్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వీడియో ఎస్పెషల్గా జాయింట్ ఫ్యామిలీలో ఉండే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాదు, మనం గుళ్ళల్లో ప్రసాదాలు పంచిపెట్టాలని అనుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు కూడా లార్జ్ క్వాంటిటీలో పులిహోర చేయాలి అనుకుంటే ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు. నేను చెప్పే కొలతల్ని ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోతే ఉప్పు, కారం, పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి. రుచి కూడా చూడాల్సిన అవసరం లేదు. ఈ కొలతల్లో మీరు పులిహోర చేస్తే సుమారుగా 2 నుంచి 2.5 కేజీల దాకా పులిహోరని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకుంటే కనుక నేను చెప్పే కొలతల్ని డబుల్ ఆర్ ట్రిపుల్ చేసుకోండి. మరి అస్సలు ఆలస్యం చేయకుండా కమ్మగా రుచిగా ఉండే ఈ చింతపండు పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దానికోసం ముందుగా మనం రైస్ని కుక్ చేసుకోవాలండి. నేను ఈ రైస్ని కుక్కర్లోనే కుక్ చేసేస్తున్నాను. కుక్కర్లో ఎలా కుక్ చేసుకోవచ్చో ఈజీగా చెప్తున్నాను. మీరు ఇది నార్మల్ ప్రాసెస్లో గిన్నెలో అయినా ఉడికించుకోవచ్చు రైస్ని. అన్నాన్ని ఇగిర్చినా పర్వాలేదు, లేదంటే వాడ్చినా పర్వాలేదు. మొత్తానికి రైస్ని పొడి పొడిగా చేసుకోవాలి. మనం రెగ్యులర్గా వండుకునే అన్నానికన్నా కూడా లైట్గా పలుకు ఉండాలన్నమాట. సో ఆ విధంగా మనం అన్నాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో కుక్కర్లో వండాలనుకునే వాళ్ళు 3 కప్పుల దాకా బియ్యం తీసుకోవాలి. అంటే దాదాపుగా 600 నుంచి 700 గ్రాముల దాకా బియ్యం అయితే ఉంటాయండి. సో బియ్యం కుక్కర్లోకి వేసుకున్న తర్వాత నీళ్లు పోసి బాగా 2-3 సార్లు కడగండి. బియ్యాన్ని బాగా కడిగిన తర్వాత ఇందులోకి 3 కప్పుల బియ్యానికి 5 కప్పుల దాకా నీళ్లు వేయండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకుని పావు గంట లేదా 20 నిమిషాల పాటు నానబెట్టండి. ఇప్పుడు 100 గ్రాముల దాకా చింతపండుని గిన్నెలోకి వేసుకుని 2 కప్పుల దాకా వేడి మరుగుతున్న నీళ్ళని వేసుకోవాలి. ఈ నీళ్లు చల్లారేంత వరకు కూడా చింతపండుని నానబెట్టుకోండి. ఇలా వేడి నీళ్లు వేసి నానబెట్టుకున్నా పర్వాలేదు, లేదంటే నీళ్లల్లో చింతపండుని ఉడికించినా పర్వాలేదు. ఇప్పుడు బియ్యం కాస్త నానిన తర్వాత ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుని 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానివ్వండి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోయేంత వరకు అలా పక్కన వదిలేసేయండి. ఇప్పుడు నానిన చింతపండులోంచి చింతపండు గుజ్జు తీసుకోవాలి. చింతపండు గుజ్జు తీసుకోవడం కోసం అడుగున గిన్నె పెట్టి పైన ఇలాంటి చిల్లుల ప్లేట్ని కానీ లేదంటే గిన్నెని కానీ పెట్టి చింతపండు గుజ్జుని పీచు పిక్కలు లేకుండా చక్కగా ఫిల్టర్ చేసుకోవాలి. అవసరమైతే కాస్త నీళ్ళని చిలకరించుకుంటూ చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా తీసేసేయండి. ఇలా ఒక కడాయిలోకి చిక్కటి చింతపండు గుజ్జునైతే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి. అలాగే 15 దాకా పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా పొడుగ్గా చీల్చుకుని వేసుకోండి. తర్వాత 1 కప్పు దాకా కరివేపాకుని కూడా వేసేసి ఈ కడాయిని స్టవ్ మీద పెట్టుకుని చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి. గరిటెతో కలుపుతూ అడుగు పట్టకుండా కనీసం 10-15 నిమిషాలైనా చిన్న మంట మీద సన్నటి సెగ మీద ఉడికించాలి. ఇలా చింతపండు గుజ్జంతా కూడా పచ్చివాసన పోయి కొద్దిగా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మనం తీసుకున్న చింతపండు గుజ్జులో 1 పావంతు తగ్గాలన్నమాట, అంతవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2-2.5 టేబుల్ స్పూన్ల దాకా సాల్ట్ వేసుకోండి. గ్రామ్స్లో కనుక చూసుకుంటే మనం అన్నంలో వేసిన సాల్ట్, అలాగే ఈ చింతపండు గుజ్జులోకి వేసిన సాల్ట్ రెండు కలిపి 50 గ్రాముల సాల్ట్ అయితే తీసుకోవాలి. అదే మీరు కల్లుప్పు వాడినట్లయితే 60 నుంచి 65 గ్రాముల దాకా ఉప్పు తీసుకోవచ్చు. మనం చేసే చింతపండు పులిహోరలోకి పులుపు, ఉప్పు, కారం ఈ 3 కరెక్ట్గా ఉండాలండి. అందుకే మీకు కొలతలన్నీ కూడా క్లియర్గా చెప్తున్నాను. కొలతల్ని ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోండి. ఈ ఉప్పుతో పాటుగా 1 టేబుల్ స్పూన్ దాకా తురుముకున్న బెల్లం కూడా వేసేసేయండి. ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలిపి మరొక 2 నిమిషాల పాటు సన్నటి సెగ మీదే ఉడికించి ఆ తర్వాత స్టవ్ ఆపి పక్కకు దించేసేయండి. ఇప్పుడు ఉడికించిన అన్నాన్ని చూద్దామండి. సో అన్నం అనేది ఇలా పొడి పొడిలాడుతూ ఉడికించుకోవాలన్నమాట. ఎసరు తగ్గించుకుంటే అన్నం అనేది ముద్దైపోకుండా ఉంటుంది. ఎసరు తగ్గినా కూడా చింతపండు పులుసు వేస్తాం కాబట్టి అది అంతా కూడా అన్నానికి బిగుసుకుని చల్లారేపాటికి అన్నం అనేది మెత్తగా తయారైపోతుంది. ఈ ఉడికించిన అన్నం మొత్తాన్ని కూడా ఒక వెడల్పాటి పళ్ళెంలోకి వేసుకోండి. అన్నం వేడిగా ఉన్నప్పుడే ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా పల్లి నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసుకుని చేత్తో కానీ గరిటెతో కానీ కలుపుతూ అన్నాన్ని పొడి పొడిగా చేసుకోవాలి. ఇలా నూనె వేయటం వల్ల రైస్ అనేది చేతికి అంటుకోకుండా ముద్దైపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా వేసేసి బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోండి. ఈ స్టేజ్లో మీరు గరిటె యూస్ చేసే కన్నా కూడా చేతిని ఉపయోగిస్తూ కలిపితే కనుక పులిహోర అంతా కూడా బాగా కలిసిపోతుంది. ఇలా కలుపుకున్న ఈ అన్నానికి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 1/3 కప్పు దాకా ఆయిల్ వేసుకోండి. ఇక్కడ కూడా మీరు వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడి చేయండి. ఆయిల్ గ్రామ్స్లో వచ్చేసి 150 గ్రాముల దాకా తీసుకోవచ్చు. నూనె కాగిన తర్వాత 1/2 కప్పు దాకా పల్లీలు వేసి వేయించండి. పల్లీలు లైట్గా వేగిన తర్వాత
ఇందులో పావు కప్పు దాకా పచ్చిశనగపప్పు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా మినపప్పు వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు కూడా వేసుకోండి. వీటిని దోరగా నిదానంగా సన్నటి సెగ మీద వేయించండి. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. మనం ఈ పులిహార ప్రసాదాన్ని ఇంట్లో చేసుకునే పని అయితే ఇలా పచ్చిశనగపప్పుని డైరెక్ట్గా వేసేయచ్చు. ఎందుకంటే మనం ప్రసాదం పెట్టి పూజ చేసి తినేపాటికి పప్పులు పులిహారలో నానిపోయి ఉంటాయి. అదే మనం పులిహారని వెంటనే గుళ్ళో ప్రసాదంగా పంచిపెట్టాలి అంటే ఈ పచ్చిశనగపప్పుని ఒక అరగంట ముందు నీళ్లలో నానపెట్టండి. నానపెట్టిన పప్పుని తాలింపు వేసే ముందు నీళ్లు లేకుండా వాడ్చేసుకుని ఆ పచ్చిశనగపప్పుని తాలింపులో వేసి వేయించండి. అలా చేస్తే ఈ పులిహారని వెంటనే తిన్నా కూడా పచ్చిశనగపప్పు పంటికి గట్టిగా తగలకుండా ఉంటుందన్నమాట. సో ఈ తాలింపు దినుసులన్నీ కూడా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగి పెట్టుకున్న లేదా తురుముకున్న అల్లాన్ని వేసి కొద్దిగా వేయించాలి. పులిహోరలో అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. అల్లాన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక 10 ఎండుమిర్చిని తుంచుకుని వేసుకోండి. అలాగే పావు కప్పు దాకా జీడిపప్పుని కూడా వేసేసుకుని ఎండుమిర్చి జీడిపప్పు దోరగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు అంతా కూడా బాగా వేగిపోయాక ఇక దించే ముందుగా 3-4 రెమ్మల దాకా కరివేపాకు, 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసేసి స్టవ్ ఆపి పక్కకు దించేసేయండి. ఈ తాలింపుని మనం చింతపండు కలిపి పెట్టుకున్న రైస్లోకి వేసేసి బాగా కలుపుకోవాలి. ఇక మీకు ఇందులో ఎక్స్ట్రా ఫ్లేవర్ కావాలి అనుకుంటే కనుక 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చి ఆవపిండి ఉంటుంది కదండి, ఆవపిండిని పైన కొద్దిగా వేసి బాగా మిక్స్ చేసుకుంటే మంచిగా గుమగుమలాడే ఎంతో రుచిగా ఉండే చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది. ఈ వీడియోలో నేను చెప్పినట్టుగా ఈ కొలతలు మీకు తెలిస్తే కనుక ఎన్ని కేజీల పులిహోర అయినా మీరు సునాయాసంగా చేసేయచ్చు. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ శ్రావణ మాసంలో తప్పకుండా నేను చెప్పినట్టుగా పులిహోరని ఇంట్లో ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి, లేదా గుళ్ళో ప్రసాదంగా కూడా పంచిపెట్టచ్చు. ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకున్న ఇలా సింపుల్ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.